హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సావిత్రమ్మకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు విజయ్ ఫారెన్లో సెటిల్ అయ్యాడు. చిన్న కొడుకు విశ్వ, కోడలు పద్మిని ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. వారిద్దరూ ఉద్యోగస్తులే. సావిత్రమ్మ గారి భర్త రాఘవయ్య గారు పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. జీవిత చరమాంకంలో తన భార్య కోసం కనీసం ఒక ఇల్లైనా ఉండాలని తన దగ్గర కూడబెట్టుకున్న డబ్బు, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో వచ్చిన డబ్బుతో హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కున్నారు. తను ఉన్నా లేకపోయినా తన భార్య ఏ లోటు లేకుండా ఉండాలని ఆవిడకు అన్నీ అమర్చి ఆ ఇల్లు కొన్న సంవత్సరానికే ఆయన సడన్ హార్ట్ అటాక్తో మరణించారు. విశ్వ, పద్మిని సావిత్రమ్మ గారి దగ్గరే ఉంటారు. వారిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం వల్ల ఇంటెడు చాకిరి సావిత్రమ్మ గారి మీదే పడేది. పద్మిని చెయ్యి వేసి ఒక్క పని కూడా చెయ్యదు. అయినా కూడా సావిత్రమ్మ గారు తన పిల్లలే కదా అని మొత్తం పనంతా ఒక్కతే చేస్తుంది. రోజులాగే ఆ రోజు కూడా పొద్దున్నే లేచి పని మొదలుపెట్టింది. కానీ క్రితం రాత్రి కోడలు అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. మనసంతా భారంగా నిండిపోయింది. ఒక్క పని కూడా చేయాలనిపించడం లేదు. ఇక తన వల్ల కాదని అందరూ వెళ్ళిపోయాక తన మెడలో ఉన్న బంగారపు గొలుసు, తన భర్త చేయించి ఇచ్చిన 3 పేటల చంద్రహారం తీసి అక్కడ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం పద్మిని పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసింది. పద్మిని తన దగ్గర ఉన్న ఇంకో తాళం చెవితో తాళం తీస్తూ, ఈవిడ ఎక్కడ ఏం రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళిందో మహాతల్లి అంటూ గుణుక్కుంది. అమ్మా స్నాక్స్ అంటూ అరవడం మొదలుపెట్టారు పిల్లలు. రోజు పిల్లలు రాగానే అత్తగారే వారికి స్నానాలు చేయించి స్నాక్స్ పెట్టి ఇస్తుంది. కోడలికి కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది. అత్తగారు ఎంతసేపు చూసినా రాకపోయేసరికి ఇక తనే పాలు కలిపి ఇచ్చింది పిల్లలకి. రాత్రి 8 గంటలకు వచ్చిన విశ్వ లోపలికి వచ్చి, అమ్మా మంచినీళ్ళు అంటూ అరిచాడు. ఎక్కడ ఉంది మీ అమ్మ? సాయంత్రం అనగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కనీసం ఇంట్లో వాళ్లకు ఒక మాట అయినా చెప్పాలి కదా. నేనొచ్చేసరికి తలుపుకు తాళం వేసి ఉంది, ఇప్పటి వరకు రాలేదు అంటూ విసుక్కుంది పద్మిని. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన విశ్వ, ఏంటి అమ్మ ఇంట్లో లేదా? వాచ్మెన్ని అడిగావా? కనీసం నువ్వు నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? రాత్రవుతుంది, అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడం ఏమిటి అనుకుంటూ కిందకు వెళ్ళి వాచ్మెన్ని అడిగాడు. అవునండి, పొద్దున మీ అమ్మగారు నాకు ఈ కీస్ ఇచ్చి వెళ్ళిపోయారు, మీరు వస్తే మీకు ఇవ్వమన్నారు అని చెప్పాడు వాచ్మెన్. అమ్మ కీస్ ఇచ్చి వెళ్ళిపోవడం ఏంటి అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అనుకుంటూ భయపడుతూ పైకి వచ్చాడు విశ్వ. తన తల్లి గదిలోకి వెళ్ళి చూశాడు. అంతా నీట్గా సర్దిపెట్టి ఉంది. అక్కడ టేబుల్ పైన తన తల్లి బంగారపు గొలుసులు కనిపించేసరికి ఇక విశ్వాకి పూర్తిగా అర్థమైపోయింది, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని. అమ్మ ఎందుకు ఇలా చేసింది? ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చుగా. ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత పరువు తక్కువ. రేపటి నుంచి నలుగురిలో నేను ఎలా తలెత్తుకొని తిరగలను అనుకుంటూ వాళ్ళింటికి దగ్గరలోనే ఉండే తన పిన్ని సరోజకి ఫోన్ చేసి చెప్పాడు విశ్వ. సరోజ తన కొడుకు శివన్ తీసుకొని వెంటనే వచ్చింది. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పిన్ని అంటూ బావురుమన్నాడు. విశ్వ వాళ్ళిద్దరూ విశ్వాని ఊరుకోబెట్టారు. అప్పటికే పద్మిని పిల్లలిద్దరూ పడుకున్నారు. శివ, విశ్వ ఆ రాత్రంతా బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో వెతికారు. కానీ సావిత్రమ్మ జాడ ఎక్కడా కనిపించలేదు. సరోజ, శివ ఆ రాత్రి ఇంటికి వెళ్ళి తర్వాత రోజు మళ్ళీ వచ్చారు. అప్పటికే పద్మిని రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. బయట నుంచి వచ్చిన విశ్వతో, ఫుడ్ ఆర్డర్ పెట్టాను, మీరు పిల్లలు తినేయండి అంటూ అతను ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది. శివ, విశ్వ మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. అక్క ఆత్మాభిమానం గల మనిషి, బంధువుల ఇంటికి అస్సలు వెళ్ళదు. ఏ వృద్ధాశ్రమాల్లోనూ వెతకండి అని చెప్పింది సరోజ. సిటీలో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ తిరిగారు. సావిత్రమ్మ జాడ ఎక్కడా దొరకలేదు. 2 రోజులు చూసి శివ, విశ్వ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఇక సరోజ ఉండబట్టలేక, ఏరా మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్నావు? తను ఉన్నన్ని రోజులు ఎప్పుడైనా తిన్నావా, తాగావా అని అడిగావురా? మొన్న దానికి పని చేసి చేసి జ్వరం వస్తే నీకు అసలు ఆ విషయం కూడా తెలీదు. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా దాని దగ్గర కూర్చొని
ఒక 5 నిమిషాలు మాట్లాడితేగా, ఎంతసేపు తనకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము, తను సుఖంగానే ఉంటుంది అని అనుకుంటున్నారే తప్ప తన బాగోగులు చూసుకునేవారే లేరు. అయినా కూడా కొడుకు కోడలు వారి పిల్లలే కదా అని అన్నీ ఓర్చుకొని ఇంటి పనంతా ఒక్కతే చేస్తుంది. కానీ ఇప్పుడు దాని మనసు విరిగిపోయింది. ఇంకది దొరకదురా అంది సరోజ. ఇదంతా వింటున్న పద్మిని లోపల నుండి కోపంగా బయటకు వచ్చి, ఏం చేస్తుందావిడ అంతలా? పొద్దస్తమానం ఇంట్లోనే కదా ఉండేది. పని మనిషి గిన్నెలు కడుగుతుంది, ఇల్లు తుడుస్తుంది, బట్టలకి వాషింగ్ మిషన్ ఉంది. ఆవిడ చేసేది వంట పని ఒక్కటే కదా. బయటికెళ్ళి మేమంతా ఎంత కష్టపడుతున్నామో మీకేం తెలుసు? ఇంట్లో హాయిగా ఉండలేక మాకు అప్రతిష్ట తేవడానికే ఇలాంటి పని చేసింది అని కోపంగా అంది పద్మిని. చాలే ఆపవమ్మా, అసలు నీ వల్లే మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా విశ్వ? ఆవిడ బంగారపు గాజులు కనిపించలేదట. ఇంట్లో మీరు తప్ప ఇంకెవరుంటారు? అవి ఎప్పుడో చేరవలసిన వారి చోటికి చేరే ఉంటాయి అని మీ ఆవిడ ఎవరిని ఉద్దేశించన్నదో నాకు బాగా తెలుసు. అప్పటినుంచి నేను మీ ఇంటి ఛాయలకు కూడా రావట్లేదు. పాపం అక్క ఆ మాటలకి ఎంత బాధపడిందో ఏంటో. అందుకే తన బంగారం అక్కడ పెట్టేసి వెళ్ళి ఉంటుంది. అవునా పిన్ని, ఈ ఇంట్లో ఇంత జరుగుతుందా? నువ్వు మా అమ్మని దొంగం చేసి మాట్లాడావా అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరిచాడు విశ్వ. అవునండి, మరి గాజులు పోతే అడగరా? ఇంట్లో ఉండేది ఆవిడ ఒక్కతే కదా. ఆవిడని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు? కబ్బోర్డ్లో గాజులు పెట్టి తాళం వేశాను. వేసిన తాళం వేసినట్టే ఉంది. అందులో ఉన్న గాజులు మాయమైపోయాయి. అంటే ఎవరిని అడగాలి అంది పద్మిని. ఆగాగు అంటూ ఏదో ఆలోచిస్తున్న విశ్వ, నేను మొన్న నీ డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో కొన్ని పేపర్స్ పెట్టాను. అందులో నీ గాజులు నాకు కనిపించాయి అన్నాడు విశ్వ. లోపలికి వెళ్ళి చూస్తే ఆ డెస్క్లోనే గాజులున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది పద్మినికి. ఫంక్షన్ నుండి హడావుడిగా ఇంటికి వచ్చి ఆ గాజులు తీసి డెస్క్లో పెట్టి వెంటనే తన జాబ్కి వెళ్ళిపోయింది. మర్చిపోయి కబోర్డ్లో పెట్టాను అనుకుంది. ఆ గాజుల మీద పేపర్స్ ఉండడం వల్ల నాకు కనిపించలేదు. అందువల్ల మీ అమ్మగారిని ఒక మాట అడగాల్సి వచ్చింది. అందులో నా తప్పేముంది అని తనని తాను సమర్థించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు పద్మిని చాలా మంచిది అనుకొని పొరపాటు పడ్డాను. గొప్ప అందగత్తె అని పెళ్లి చేసుకున్నాను. లోపల అంతా కుళ్ళు కుతంత్రాలే అనుకుంటూ బాధపడ్డాడు విశ్వ. అమ్మకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నానని అనుకుంటున్నానే కానీ ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అనేది ఎప్పుడూ ఊహించలేదు. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే ఇంకా చాలా జరిగే ఉంటుంది. 6 నెలలు గడిచాయి. సావిత్రమ్మ ఆచూకీ ఎక్కడా దొరకలేదు. సరోజ రోజు దేవుణ్ణి వేడుకుంటుంది తన అక్క జాడ తెలిసేలా చేయమని. ఒకరోజు టీవీలో హాస్టల్ భోజనం బాగోక పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హాస్టల్ యాజమాన్యం మీద గొడవ పెట్టుకుంటున్నారు. అప్పుడు గుర్తొచ్చింది సరోజకు. తన దూరపు బంధువులు ఎవరో లేడీస్ హాస్టల్ పెడుతున్నారని, దానికోసం ఆయమ్మ కావాలని, ఎవరైనా ఉంటే చెప్పమన్నారని చెప్పింది తన అక్కకు. ఎందుకో అప్పుడు తెలియలేదు. అక్క వాటి వివరాలన్నీ క్లుప్తంగా అడిగింది. సరోజకి అప్పుడు అర్థం కాలేదు. ఒకవేళ అక్క ఆ హాస్టల్లో ఆయాగా జాయిన్ అయి ఉంటుందా అని ఆలోచన వచ్చిందే తడువుగా. వెంటనే ఆ హాస్టల్కి వెళ్ళింది సరోజ. తను ఊహించినట్టుగానే అక్కడే ఉంది సావిత్రమ్మ. అక్క గొంతు వినపడగానే అక్క అని పిలిచింది. సరోజ వెనక్కి తిరిగి చూసింది సావిత్రమ్మ. సరోజ అంటూ చెల్లిని హత్తుకుంది. ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. సావిత్రమ్మ తన రూమ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అందరి యోగక్షేమాలు కనుక్కుంది. ఏంటక్క ఇది? ఎవరికీ చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి ఎందుకొచ్చావు? నీకోసం వెతకని చోటంటూ లేదు, వెతకని ఆశ్రమం లేదు. విశ్వ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇక్కడుండి నువ్వు వీళ్ళందరికీ సేవలు చేస్తున్నావా? ఇలా ఉండాల్సిన కర్మ నీకేమిటి? రా అక్క, ఇంటికి వెళ్దాం అంటూ కన్నీరు పెట్టుకుంది సరోజ. నేనిక్కడ ఎవరికీ సేవలు చేయట్లేదు సరోజ. నాకిక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంది. నేను మళ్ళీ అక్కడికి రాలేను. నేను మీ బావగారు ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కూడా ఉద్యోగం చేసి మీ బావగారికి చేదోడు వాదోడుగా ఉండి పిల్లలిద్దరినీ కష్టపడి చదివించాము. పెద్దోడు ఫారిన్లో సెటిల్ అయ్యాడు. వాడికి నేను ఉన్నానో లేదో కూడా గుర్తులేదు. ఇక చిన్నోడు నా దగ్గరే ఉండాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల
రోజు 4 గంటలకే నిద్ర లేచి పెద్దవాళ్ళకి టీలు, పిల్లలకి హార్లిక్స్లు, వాళ్ళందరికీ టిఫిన్లు, ఒక్కొక్కరికి ఒక్కో టిఫిన్. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. అందులోకి రకరకాల చట్నీలు. ఒక్కటి తక్కువైనా అస్సలు ఒప్పుకోదు పద్మిని. మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకి రకరకాల వంటకాలు, డైట్ పేరుతో మొలకలు, జ్యూస్లు అంటూ చిత్ర విచిత్రమైన పదార్థాలన్నీ చేయాలి. అలా అని తను చెయ్యేసి ఒక్క పని చెయ్యదు. పిల్లల్ని కూడా వారి పనులు వారిని చేసుకోనియదు. ఎప్పుడైనా తీరిక లేక చేతగాక ఏదైనా పని చెప్తే వాళ్లకు పని చెప్తావా అంటూ ఇంతెత్తులు లేస్తుంది. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాకైనా చదువులకని వేరే చోటుకు వెళ్తే అప్పుడైనా వారి పని వారు చేసుకోవాలి కదా. అప్పుడు ఎవరొచ్చి చేస్తారు? ఆ విషయాలు పిల్లలకు అర్థమయ్యేలా చెబుదామన్నా అసలు నన్ను మాట్లాడిస్తేగా. ఇక వీళ్ళంతా వెళ్ళేసరికి 10 గంటలవుతుంది. ఇల్లంతా చిందరవందర చేసి వెళ్ళిపోతారు. సర్దడానికే గంట పడుతుంది. ఇల్లు నీట్గా లేకపోతే పద్మినికి అస్సలు నచ్చదు. ఇక అప్పుడు పేరుకు పని మనిషి వస్తుంది. దానికి గిన్నెలన్నీ తెచ్చి బయట వేసి అవి ఎండిపోకుండా నీళ్ళిపోయాలి. అవి నానేలోగా అది ఇల్లు ఆదరా బాదరాగా తుడిచి తడిగుడ్డ పెట్టి గిన్నెలు తోమి బయట పెట్టేసి వెళ్ళిపోతుంది. అది అపార్ట్మెంట్లో ఇంకో 10 ఇళ్ళు చేస్తుంది. హడావుడిగా చేస్తుంది. గిన్నెలు సరిగ్గా తోమదు. ఒకరోజు కొంచెం బాగా తోమమని చెప్పాను. ఆ విషయం అది పద్మినికి చెప్పింది. రేపటి నుండి దాన్ని మాన్పిస్తాను, మీరే తోముకోండి అంది పద్మిని. దాని ముందే మాట్లాడి నా గౌరవం కాస్త పోగొట్టింది. అప్పటి నుండి అది మరీ అధ్వానంగా తోముతుంది. అవన్నీ మళ్ళీ నీట్గా కడుక్కోవడానికి నాకు చాలా సమయమే పడుతుంది. రోజు ఇష్టం వచ్చినన్ని బట్టలు విడుస్తారు. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ముందు రోజు బట్టలు తీసి మడతలు పెట్టి వీటిని ఆరేయాలి. ఇవన్నీ అయ్యేసరికి దాదాపు 12 అవుతుంది. అప్పుడు నేను స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి మధ్యాహ్నం భోజనం చేసేసరికి 2 గంటలు అవుతుంది. కాసేపు నడుం వాలుస్తానో లేదో సాయంత్రం చేయాల్సిన స్నాక్స్ రెడీ చేసుకోవాలి. పద్మిని, పిల్లలు అందరూ 5 అయ్యేసరికి ఇంటికి వస్తారు. అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచాలి. లేకుంటే ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తుంది. విశ్వ 9ంటికి వస్తాడు. వాడితో మాట్లాడే అవకాశమే ఇవ్వదు పద్మిని. ఒకరోజు కిటికీలు తుడుస్తుండగా పక్కింటి ఆమె మాట్లాడించింది. అది పద్మిని చూసింది. వాళ్లతో మా గురించి ఏం చెప్తున్నావంటూ సతాయించింది. ఆ రోజు నుంచి కనీసం బయటికి కూడా తొంగి చూడడం లేదు. సాయంత్రం 6 గంటల నుంచి వంట చేయడమే సరిపోతుంది. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా చేయాలి. అందరి భోజనాలు అయ్యేసరికి దాదాపు 10 గంటలు అవుతుంది. రాత్రి వంటగది క్లీన్ చేసుకొని మరుసటి రోజుకి కావలసిన కూరలు తరుక్కొని పడుకునేసరికి రాత్రి 11 అవుతుంది. పడక మీదకి చేరేసరికి ఒళ్ళంతా హూనమైపోయి నొప్పులకు చాలాసేపు నిద్ర రాదు. మాట్లాడితే అన్ని సౌకర్యాలు కల్పించాము, అమ్మను చాలా సుఖంగా చూసుకుంటున్నామని చెప్తారు. ఒక గది ఇచ్చారు. ఆ గదిలో ఉండేది రాత్రి 11 నుంచి తెల్లవారి 4 వరకే. మిగిలిన సమయం అంతా వంటింటికే అంకితం అయిపోతుంది. టీవీ ఉంది చూడు అంటారు. దాన్ని చూసే టైం ఎక్కడా? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఇంత వచ్చిందేంటి అంటుంది పద్మిని. అక్కడికి నేనేదో కరెంట్ అంతా వాడుతున్నట్టు. నేను మధ్యాహ్నం అంతా లైట్లు, ఫ్యాన్లు ఏమీ వేయను. గ్యాస్ అయిపోతే అప్పుడే గ్యాస్ అయిపోయిందా, నెల కిందటనే కదా పెట్టింది అంటుంది. వారందరికీ రకరకాల వంటకాలు చేయాలి కానీ గ్యాస్ అయిపోవద్దు. ఏ వస్తువు కనిపించకపోయినా భయపడాలి. ఏ బిల్లు ఎక్కువ వచ్చినా భయపడాలి. ఏదైనా మాట్లాడితే ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తుంది. విశ్వ కూడా ఏమీ మాట్లాడు. అందుకే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంది. అక్కడ పనితో పోల్చుకుంటే ఇక్కడ పావు వంతు పని కూడా లేదు. ఇక్కడ నాకు ఒక రూమ్ ఇచ్చారు. 3 పూటల భోజనం పెడతారు. వంట చేయాల్సిన పని కూడా లేదు. ఈ హాస్టల్లో మొత్తం 20 మంది పిల్లలుంటారు. అందరూ పెద్ద పిల్లలే కాబట్టి వారి పని వారే చేసుకుంటారు. నేను చేయాల్సిందల్లా వారికి 3 పూటల భోజనం వడ్డించడమే. వాళ్ళ విజిటర్స్తో బయటికి వెళ్ళాలంటే వాళ్ళతో రిజిస్టర్లో సంతకాలు చేయించుకోవాలి. అంతే. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ హాస్టల్ వాళ్ళ ఇల్లు ఉందట. అక్కడే వంటలు చేస్తారు. వాచ్మెన్ అక్కడి నుండి ఆటోలో భోజనాలు తెస్తాడు. ఇక్కడ పిల్లలందరికీ వడ్డిస్తూ వాళ్లలోనే నా పిల్లల్ని చూసుకుంటున్నాను. హాల్లో టీవీ ఉంటుంది. మధ్యాహ్నం పిల్లలందరూ వెళ్ళిపోయాక ఏదో ఒక భక్తి ఛానల్ పెట్టుకొని చూస్తా. వాళ్ళు చదువుకుంటుంటే నేను కూడా రామాయణం, మహాభారతం, భగవద్గీత,
పురాణాలన్నీ చదువుకుంటా. వీళ్ళ కాలేజ్ బస్సులు టూర్లకి కూడా పెడుతుంటారు. ఇప్పటికే నేను రామేశ్వరం కూడా వెళ్ళొచ్చా. నేను ముసలి వయసులో చేయాలనుకుంటున్న పనులన్నీ ఇక్కడ చేయగలుగుతున్నా. నాకొచ్చే పింఛన్ డబ్బులే కాక వీళ్ళు ఇచ్చే 15,000 రూపాయల జీతం నా దగ్గరే ఉంటాయి. ఇంతకుముందు ఇంటి అవసరాలకి పింఛన్ డబ్బులు వాడుకునేవారు. ఇప్పుడు ఖర్చులు తక్కువ కాబట్టి అన్నీ కలిపి బ్యాంకులో వేస్తున్నా. నాకు అవసరమైనంత వరకు వాడుకుంటున్నా. నా గురించి ఎవరూ ఆందోళన పడకండి, నాకు ఇక్కడ ఏ లోటు లేదు అని తన చెల్లెలి చేయి పట్టుకొని చెప్పింది సావిత్రమ్మ. అక్కను చూస్తుంటే మునుపటి కన్నా చాలా బాగుంది. ముఖంలో ఏ అలసట, నీరసం కనిపించడం లేదు. బంగారు పంజరంలో నుండి బయటపడ్డ చిలకల చాలా స్వేచ్ఛగా ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడే ఉండుంటే ఇంటెడు చాకరీతో మనసులో దిగులుతో కృంగి కృషించిపోయి ఉండేది. ఇక అక్కను డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది సరోజ. ఇంతలో వాచ్మెన్ భోజనాలు తీసుకురావడంతో అందరికీ వడ్డించి వాళ్ళిద్దరు కూడా పెట్టుకొని తిని అక్కతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి తృప్తిగా బయలుదేరి వెళ్ళిపోయింది సరోజ. అక్కడ పద్మిని పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అత్తగారు వెళ్ళిపోయి ఇప్పటికే సంవత్సరం కావస్తుంది. ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది పద్మినికి. ఇంటి పనికే కాక వంట పనికి కూడా మనిషిని పెట్టుకుంది. వచ్చిన జీతం అంతా వాళ్ళకే సరిపోతుంది. అయినా కూడా అంతకు ముందులా తృప్తిగా తినడం లేదు. రుచి పచి లేని కూరలు ఏదో తినలేదనకుండా తింటున్నారు. గట్టిగా ఏదైనా అంటే ఆ కాస్త వచ్చే పని వాళ్ళు కూడా రావట్లేదు. సావిత్రమ్మ గారు ఉన్నప్పుడు అందరికీ ఏది అడిగితే అది చేసి పెట్టేది. ఇన్ని రోజులు అత్తగారే చేసి పెట్టడం వల్ల పని చేసే అలవాటు పూర్తిగా తప్పిపోయింది పద్మినికి. పిల్లలు కూడా ఒక్క పని చేసుకోరు. వాళ్ళకి తనే అలా నేర్పింది. ఇప్పుడెలా చేస్తారు? ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేయడం వల్ల ఏ వస్తువు దొరకకపోవడం, వాటి కోసం గంటలు గంటలు వెతకడాలు. పిల్లలు స్కూల్కి వెళ్తూ పెన్నులు కనపడడం లేదన్నారు. రాసుకోవడం అయిపోయాక మళ్ళీ వాటిని కంబాక్స్లో పెట్టుకోకుండా అలాగే వదిలేస్తారు. పద్మినిని అడిగితే నాకు టైం అవుతుంది, మీ నాన్నను అడగండి అని వెళ్ళిపోయింది. అదే నాయనమ్మ ఉండుంటే వెంటనే వెతికిచ్చేది అన్నారు పిల్లలు. విశ్వానే పెన్నులు వెతికి ఇచ్చాడు. వీళ్ళంతా రెడీ అయ్యి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా చిందరవందరగా తయారవుతుంది. మళ్ళీ వచ్చాక అవన్నీ చూసేసరికి పద్మినిలో నీరసం ఆవహిస్తుంది. మీ అమ్మగారిని ఎక్కడున్నా త్వరగా వెతికి తీసుకురండి అని విశ్వాని పోరు పెట్టడం మొదలుపెట్టింది పద్మిని. తన తల్లి ఎక్కడున్నది తన పిన్ని ద్వారా తెలుసుకున్న విశ్వ అమ్మ అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటుందని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక్కడికి వచ్చి పద్మిని చేత మాటలు పడడం కన్నా అమ్మ అక్కడ ఉండడమే మంచిదని భావించాడు. వంట మనిషి చేసే వంటలు తినలేక పిల్లలు తరచూ జ్వరాన పడుతున్నారు. పద్మినికి కూడా ఓపిక లేక ఉద్యోగానికి తరచూ సెలవులు పెట్టడంతో పైవాళ్ల చేత మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా ఇలా కాదని తన తల్లిని తీసుకొచ్చుకుంది. తన తండ్రికి తన ఇంట్లో తప్ప వేరే వాళ్ళ ఇండ్లల్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయారు. పద్మిని తల్లి కూడా 10 రోజులు ఉండి వెళ్ళిపోతానంది. అమ్మా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అంది పద్మిని. అక్కడ మీ నాన్నగారు ఒక్కరే ఉన్నారమ్మా, నీకు తెలుసు కదా, ఆయనకు వంట కూడా చేత కాదని. కానీ నీ కోసం మొదటిసారి ఆయన ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నారు. అన్నం రైస్ కుక్కర్లో పెట్టుకొని పచ్చళ్ళు వేసుకొని తింటున్నారట. పిల్లలకి నీకు ఒంట్లో బాగుండట్లేదని నన్ను ఇక్కడే ఉండమన్నారు. మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇక నేను వెళ్తాను అంది పద్మిని తల్లి. మళ్ళీ రేపటి నుండి స్టార్ట్ అవుతాయి నా కష్టాలు అని లోపల బాధపడిపోయింది పద్మిని. అది గమనించిన పద్మిని తల్లి మంచిగా చేసి పెట్టే అత్తగారిని బాధ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయడం ఎందుకు, ఇప్పుడు ఇలా బాధపడటం ఎందుకు? నీకు తల్లి తర్వాత తల్లి లాంటిది మీ అత్తగారు. ఆవిడ కూడా ఎప్పుడూ ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం నేను చూడలేదు. చాలా నెమ్మదస్తురాలు, మంచి మనిషి. అట్లాంటి ఆవిడ మీద దొంగతనం మోపుతావా? ఛీ, నీకెలా పుట్టిందే ఇటువంటి బుద్ధి? ఆవిడ ఎవరనుకున్నావు? నీ భర్తకు తల్లి, ఈ ఇంట్లో సర్వ హక్కులు కలిగిన మనిషి. అలాంటి ఆవిడ మీద
ఇంత పెద్ద ఆభాండం మోపుతావా? నా కడుపున చెడబుట్టావు కదే. అసలు నీకు బుద్ధి వచ్చేంత వరకు నీ దగ్గరకు రావద్దనుకున్నా. కానీ కన్నపేగు కదా, నీకు ఒంట్లో బాగోలేదని తెలిసేసరికి నేను మీ నాన్నగారు ఆగలేకపోయాం అంటున్న తన తల్లి వైపు ఆశ్చర్యంగా చూసింది పద్మిని. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? విశ్వ నాకు మొత్తం చెప్పాడు. రేపు మీ అన్న వదినలు కూడా మా మీద ఇలాంటి అభాండమే వేస్తే ఎలా ఉంటుంది చెప్పు? ఆవిడ మంచి మనిషి కనుక మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయకుండా తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ వయసులో పాపం ఆవిడ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎన్ని అవస్థలు పడుతుందో. ఆవిడ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి అంటూ దేవుణ్ణి వేడుకుంది పద్మిని తల్లి. కూతురివి గనక ఏం చేసినా నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఇప్పటికైనా ఆవిడ ఇంటికొస్తే కనీసం ఒక మనిషిలా అయినా చూడు. ఇక నేను వెళ్తున్నాను అంటూ పద్మిని తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల్లి చీవాట్లు పెట్టడంతో పద్మినిలో కూడా మార్పు మొదలైంది. తన అత్తగారు త్వరగా ఇంటికి రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటుంది. వంట మనిషిని మాన్పించి పొద్దున్నే 5 గంటలకే నిద్రలేచి చకచకా ఇంటి పనులన్నీ చేసుకొని పిల్లలకి కూడా అన్నీ సర్ది పెట్టేది. వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించేది. ఒకరోజు సావిత్రమ్మ బాత్రూంలో కాలు జారి కింద పడడంతో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్టల్ పిల్లలే హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వ, పద్మిని వెంటనే హాస్పిటల్కు వెళ్లారు. సావిత్రమ్మకు 41 రోజులు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు డాక్టర్. పద్మిని 2 నెలలు సెలవు పెట్టి అత్తగారికి దగ్గరుండి సేవలు చేసింది. సావిత్రమ్మ కోలుకున్నాక కూడా ఆవిడికి అన్ని పనుల్లో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి హాయిగా ఉన్నారు. ఇప్పటి అత్తగారులు చాలామంది కోడళ్ళు ఆఫీసులకు వెళ్ళడం వల్ల పనంతా వారి మీదే వేసుకుంటున్నారు. అందువల్లే చిక్కులు వస్తున్నాయి. అలా ఒక్కరి మీదే భారం పడకుండా తలా ఒక చెయ్యి వేస్తే ఏ సమస్య ఉండదు. అత్తగారులు అప్డేట్ అవ్వండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ కథల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.